హలో హాయ్, నేను మిశ్రాని. ఇప్పుడు నేను మీకు అటుకుల పాయసం చూపిస్తున్నాను. అయితే ఇది స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ వీటిని వేయించుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత చిరంజి వేసుకుందాం. అంటే దీన్ని ముద్దు గింజలేమంటారు ఇవి అన్నమాట. ఇప్పుడు వీటిని వేసేసుకుందాం, ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే నెయ్యిలో ఒక పెద్ద గ్లాసు అటుకులు తీసుకుంటున్నా. ఇవి వేయించుకుందాం. ఇట్లా వేయించుకోకుండా డైరెక్ట్ చేసుకుంటే ఒక ముద్దలాగా అవుతుంది అన్నమాట పాయసం. అందుకే ఇది వేయించుకోవాలి కంపల్సరీ. ఓకే, ఇవి వేగిపోయినాయి. పక్కకు పెట్టుకొని మనము ఒక 1/2 లీటర్ పాలు వేడి చేసుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్కి నేను 4 గ్లాసుల అంటే 2 గ్లాసుల పాలు 2 గ్లాసుల నీళ్లు పోసుకున్నా. ఇప్పుడు సగం గ్లాస్ చక్కెర వేసుకుంటున్నా. రుచికి సరిపడా మనం వేసుకోవాలి టేస్ట్ చూసి. మీరు పాలలోనే చేసుకుంటామంటే అది మీ ఇష్టం, మీరు మొత్తం పాలే పోసుకోవచ్చు అనమాట. 4 గ్లాసులు ఇలాచీలు వేసుకుందాం. ఓకే, ఇప్పుడు పాలు మరుగుతున్నాయి. ఇవి పొంగక ముందే మనం ఇందులో అటుకులు వేసేసుకుందాం. ఓకేనా, ఇది ఉడికించుకోవాలి. ఇప్పుడు అటుకులు ఒక 10 మినిట్స్ అన్న ఉడకాలన్నమాట. ఎందుకంటే అవి పేపర్ అటుకులు కాదు, ఇవి నార్మల్ అటుకులు అన్నమాట. ఓకేనా, ఇవి చూసుకోవాలి ఇట్లా చిక్కగా, అంటే మనకు తెలుస్తుంది అనమాట ఉడికినట్టు. కొంచెం తిని చూస్తే అది ఇంట్లో మనకు పళ్ళకి ఇట్లా అతుక్కున్నట్టు అవుతుంది. ఇది మెత్తగా అయిపోతే ఇంకా అయినట్టు అనమాట. దీనికి ఇంకా కొంచెం దగ్గరకు అయితే, ఇంకోటి వాటర్ ఇట్లా పాలు ఉంటే కూడా ఏం కాదు, ఇది దగ్గరికి అయిపోతుంది స్టవ్ బంద్ చేసినాక. ఇంకా కొంచెం అవ్వాలి. ఇది చిక్కగా అయిపోయింది. ఇప్పుడు వీటిని వేసేసుకుందాం. వావ్, ఇప్పుడు మనకి చాలా చాలా టేస్టీ అయిన అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది స్టవ్ బంద్ చేసుకుందాం. బంద్ చేసిన తర్వాత ఇది చిక్కగా అవుతుంది అనమాట మనకు కొంచెము. ఆహా, ఇప్పుడు మనకి చాలా చాలా టేస్టీ అయిన అటుకుల పాయసం రెడీ. ఈ పాయసం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక్క 15 నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒకసారి మీకు కలిపి చూపిస్తాను ఎంత బాగుంటుంది. మనము ఆరిన తర్వాత మనకు తిక్కుగా ఇట్లా అయిపోతుంది అనమాట పాయసం. నీట్గా చాలా బాగా వస్తుంది. నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా. మొత్తం పాలతో అయితే ఇంకా బాగా వస్తుంది అనమాట. మీ ఇష్టం. నేను ఎక్కువ హెవీ పాలు వాడాను కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా. అది మీ ఇష్టం అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇది నాకైతే కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేది. అటుకుల పాయసం రెడీ.